హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ లడ్డు రోజుకొకటి తీసుకుంటే చాలా హెల్తీ అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది శీతాకాలంలో తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అలాగే ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు కూడాని. ఫస్ట్ అయితే ఇక్కడ 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఇక్కడ నేను 100 గ్రామ్స్ గోందని అంటారు దీన్ని. ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని అయితే ఇలాగా కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి పాప్కార్న్ టైప్లో ఇలాగ మనకి మంచి పువ్వుల్లాగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా తెల్లగా అవుతాయి. మొత్తం అంతాని ఇలాగా సిమ్లో పెట్టుకుని మనమైతే ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి. ఇది ఇలాగ మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఇలాగా స్మాష్ చేసుకోవాలి. మిక్సీలో ఆడితే మరీ మెత్తగా అయిపోతుంది, కాకుండా ఇలా స్మాష్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే బాదము అలాగే ఇక్కడ జీడిపప్పు తీసుకున్నాను నేను, డ్రై ఫ్రూట్స్. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ రెండు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఒక చిన్న కప్పు ఉంటాయండి. ఆ కప్పుతోనే, ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే తీసుకోవాలి మెజర్మెంట్ అన్నీ. ఇక్కడైతే 1 కప్ అయితే గోధుమ పిండి తీసుకోవాలి. అవి 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇది దగ్గరుండే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతాని. మనకి ఈ గోధుమ పిండి అనేది మనకి బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ అనేది షేడ్ అవుతుంది. అలాగే మనకి మంచి ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది. ఈ పిండి అనేది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగానే చూస్తారు కదా, ఈ విధంగా మనకి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు అలాగే ఇప్పుడు ఈ పొడులన్నీ ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఇక్కడ ఎండు కొబ్బరి అయితే తీసుకోవాలి. ఎండు కొబ్బరి అయితే 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇలాగ కోరుకుని తీసుకుంటే మనకి లడ్డూలో చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తారు కదా, ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలి, అప్పుడు మనకి బాగుంటుంది. అలాగే 1 కప్ అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నవన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడరు వేసుకోవాలి. సొంటి పొడి ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, మనకు బాగుంటుంది స్మెల్ అనేది, ఫ్లేవర్ కూడాని. ఇప్పుడైతే బెల్లం అయితే కొంచెం మనకి ఇలాగ తీగపాకం అనేది వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే బెల్లం కరిగిన తర్వాత తీగపాకం వచ్చిన తర్వాత ఇక్కడైతే నేనైతే ఇప్పుడు మొత్తం లడ్డూలు అయితే కలిపేసుకుంటున్నాను. మనం బెల్లం కరిగించేటప్పుడు తక్కువ వాటర్ వేసుకుని కరిగించుకుంటే మనకి త్వరగా మనకి పాకం అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా లడ్డూలు అనేవి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ మనకి త్వరగా విడిపోతాయండి. గోరువెచ్చగా ఉండగా మనకి చేయి కాలుతూ ఉంటుంది, అయినా కానీ అప్పుడే చేసేసుకోవాలి, లేదంటే ఉండలు అనేవి విడిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలాగా బాగా నొక్కుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని. ఈ లడ్డు అయితే తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా మనకి మంచిగా వాళ్ళకి కాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి. తప్పకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది చాలా హెల్తీ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా